మన ఇండియాలో ఉండే ఒక వన్ ఆఫ్ ద మోస్ట్ హాంటెడ్ ప్లేస్ నుంచి ఇక్కడ చెప్పబోతున్నాను. అదే బాన్గఢ్ ఫోర్ట్. ఇది రాజస్థాన్ లో ఉంది. దీన్ని 16వ శతాబ్దంలో రాజా మాధవ్ సింగ్ దీనైతే నిర్మించారు. కానీ కొన్ని దశాబ్దాలకే ఇక్కడ ఉన్న ప్రజలంతా ఈ నగరాన్ని విడిచి వెళ్లిపోయారు. దీనికి ప్రధాన కారణంగా కొన్ని కథలు అయితే చెప్తుంటారు. కోట నీడ తన ఆశ్రమం పైన పడకూడదని చెప్పిన సాధువు బాలనాథ్ శాపం ఒకటి. ఇంకొకటి అందమైన రాణి రత్నావతి పైన మోజు పడిన ఒక మాంత్రికుడు సింధియా సారాబాయ్ రాణిని ఎలాగైనా తన వశం చేసుకోవాలని చెప్పేసి వశీకరణ మంత్రాన్ని అయితే ఉపయోగించారు. అది తిప్పికొట్టింది. అలా మాంత్రికుడు అయితే చనిపోతాడు. చనిపోయే ముందు ఈ మాంత్రికుడు శపిస్తాడు. అదేంటంటే ఈ నగరంలో ఎవరు కూడా బ్రతకకుండా ఇక్కడే చనిపోతారని, ఈ చనిపోయిన వాళ్ళ ఆత్మలు కూడా ఇక్కడే ఉంటాయని చెప్పి శపిస్తాడు. ఇలా కొన్ని కథలు అయితే ఈ కోట చుట్టూ అయితే తిరుగుతూ ఉంటాయి. ఇంకా అలాగే భారత పురాతత్వ శాఖ కూడా సూర్యోదయానికి ముందు లేదా సూర్యాస్తమయం తర్వాత కూడా ఈ కోటలోకి ఎవరు కూడా ప్రవేశించకూడదని చెప్పి ఆ కోట గేట్ల దగ్గర ఒక నోటీస్ అయితే పెడతారు. ఎవరైనా ఉల్లంఘిస్తే చట్టరీత్యా శిక్షార్హులు అని చెప్పి అక్కడైతే ఒక బోర్డు అయితే పెడతారు. సో దీనికి సంబంధించిన పూర్తి వీడియో అయితే మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టాను. అక్కడ మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఈ వీడియో సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ ఇంకా బయోలో కూడా ఉంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అకౌంట్ అయితే ఫాలో అవ్వండి.